హలో విజ్డమ్ టాక్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నా వందనాలు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? పరలోకములో తండ్రైన దేవునితో సమానముగా ఉండే అవకాశంను కలిగినటువంటి క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావటం మనం ఎరుగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట చూస్తాం. అయితే ప్రభువారు భూమి మీదకి శరీర ఆకారముతో రాకముందు ఆయన ఆత్మస్వరూపుగానే ఉన్నాడు. ప్రభువారు భూమి మీదకి రాకముందు కూడా ఉన్నాడు అంటే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన భూమి మీదకి శరీరాకారంతో వచ్చారు. రాకముందు ఆయన తండ్రితో ఉన్నటువంటి వాడు. దేవుడు ఆత్మ గనుక అని చూస్తే దేవుడు ఆత్మస్వరూపి. ప్రభువైన క్రీస్తు భూమి మీదకి శరీర ఆకారంతో రాకముందు ఆయన కూడా ఆత్మస్వరూపే. అయితే భూమి మీద మనుషులు ఆయనను ఎరుగునట్లుగా ఆయన కూడా మనుష్యుడు వంటివాడు కావలసి వచ్చింది. మనుష్యుడు వంటివాడు ఎందుకు కావలసి వచ్చిందో అనేది హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తాం. ఒకటి, మరణము యొక్క బలము గలవాన్ని అనగా సాతానుని, అపవాదిని మరణమును జయించటం ద్వారా పాపమును జయించటము, పాపమునకు జనకుడైన సాతాను జయించటం. కనుక శరీరాకారంతో రావటంలో అది ఒక కారణం. మరొకటి క్రింద వచనాల్లో చూస్తే హెబ్రీల్లోనే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు నిరంతరము పరిచర్య చేయడానికి కూడా ఆయన భూమి మీదకు రావాల్సి వచ్చింది. సరే, అయితే మరొక ఆసక్తికరమైన విషయం మనం ఇప్పుడు గమనించిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా శరీర ఆకారముతో భూమి మీదకి రావటం మనం చూస్తాం. మార్కు సువార్త నుండి మనం చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాము కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం పొందారు. యోర్దాను నదిలో తండ్రైన దేవుడు జోక్యం చేసుకుంటూ మనుషులందరికీ ఒక ప్రకటన తెలియజేశారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన తల మీదుగా రాలేను అని మార్కు 1:10 చూస్తాం. కానీ లోకా గారు రాస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే లోక 3:22 చూస్తే పరిశుద్ధాత్ముడంట శరీరాకారముతో ఆయన మీద వ్రాలెను అని ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువు బాప్తిసం సంఘటనలో శరీరాకారంతో వచ్చాడు. యేసుక్రీస్తు మాత్రమే కాదు శరీరాకారముతో, పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడు శరీరాకారముతో. యేసుక్రీస్తు మనుష్యుడు వంటి వాడుగా మనుష్యుని దేహమును ఆయన కలిగాడు, గాని పరిశుద్ధాత్ముడైతే పావురపు శరీరాకారముతో భూమి మీదకి రావటం చూస్తాం. ఇది ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్పడం. ఎందుకు ఇవన్నీ కూడా మార్కు సువార్త నుండి నేను లాంగ్ వీడియోలో మీరు చూడొచ్చు. అందులో వివరించినటువంటివే ఇప్పుడు నేను షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఒకవేళ ఇంకా మీరు లాంగ్ వీడియోస్ చూడకపోతే ఈ రోజే చూడండి.